మీకు అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానములు 2వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు. 2 వచనాలు మాత్రమే చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతును లేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి చేత నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. దేవుడి వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణగల దేవ, పరిశుద్ధుడా, స్తోత్రములు. నీ కృపలో మమ్మల్ని ఆదరించి కాపాడుతున్నందుకై స్తోత్రములు. ప్రకటన ధ్యానాలు మీరు అనుగ్రహించుతున్నందుకై స్తోత్రములు. నాయన 2వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకున్నా. వివరించడానికి నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. నాయన మీ స్లో సాట్ను మరుగుపరచండి. మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి. ఈ బలహీనుణ్ణి మీరు కరుణించమని ప్రార్థన చేయించున్నాం. అలాగనే జూమ్లో చేరి వచ్చిన సోదరులకు, కుటుంబాలకు దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని, గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదువుకున్నాం. గత ఎఫ్సి సంఘాన్ని గురించి మనం ధ్యానం చేశాం. 7 దీపస్తంభముల మధ్య సంచరించుతున్న ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుతున్న సంగతులు, సంఘపు దూతలకు చెప్పుతున్నటువంటి సంగతులను గురించి ప్రకటన గ్రంథంలో రాసి పెట్టబడి ఉన్నాయి. పద్మాసు దీపంలో యోహాను పరవాసి దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన పొందినటువంటి వాడై ఆయన చూపుతూ తెలుపుతూ మాట్లాడుతూ ఉండగా ఆయన లిఖించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు 2వ సంఘము స్మరణ. ఈ సంఘాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. సంఘపు దూతలంటే విశ్వాసులు, సంఘ పెద్దలు, సంఘంలో పరిచారకులని మనము గతంలో ధ్యానం చేశాం. స్మరణలో ఉన్నటువంటి సంఘం. ప్రియులారా, స్మరణము అనేది నేడు టర్కీ దేశంలో ఐజ్మిర్ అని పిలువబడుతుంది. స్మరణ అనగా చేదైనది లేదా బోలము. ఇది ఒక సుగంధ ద్రవ్యము, సువాసన ఇచ్చేటువంటి సుగంధ ద్రవ్యము, బోలము అని అర్థం. స్మరణ చిన్న ఆసియాలో ఉన్నటువంటి 2వ పట్టణం. మొదటి పట్టణం ఎఫ్సి పట్టణం, గతంలో ధ్యానం చేశాం. స్మరణ అనేది అదే చిన్న ఆసియాలో అంటే టర్కీలో, ప్రస్తుతం టర్కీ అనే దేశంలో ఉన్నటువంటి 2వ పట్టణము. ఇది ఒక అందమైన పట్టణము. నేటికి కూడా ఈ స్మరణ విరాజిల్లుచున్నది. బాగా జనాభా 2.5 లక్షల జనాభా ఉన్నటువంటి పట్టణం ఇది. ఆసియాకు ఇది మకుటము, ఆభరణము లాంటిది. గొప్పగా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం. క్రీస్తు పూర్వము 600 సంవత్సరంలో ఈ స్మరణ ధ్వంసమైపోయింది ఈ పట్టణం. అయితే మరలా ఇది క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో పునర్నిర్మాణం జరిగింది. క్రీస్తు పూర్వం 600లో ధ్వంసమైంది. మరలా క్రీస్తు పూర్వము 200లో పునర్నిర్మాణం జరిగింది. ఇక ఈ స్మరణ ఎఫ్సికి పట్టణానికి 40 మైళ్ళ దూరంలో ఉత్తరాన కలవు. 40 మైళ్ళ దూరంలో ఉత్తరాన ఉన్నటువంటి పట్టణము స్మరణ. ఈ 7 సంఘాలు కూడా చిన్న ఆసియాలో ఉన్నటువంటి సంఘాలు. వాటిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రత్యక్షతను కనపరుస్తూ వివరిస్తూ ఉన్నాడు. ఈ సంఘము ఎలా స్థాపించబడిందో మనము ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 10వ వచనంలో పౌలు 3వ సువార్త యాత్రలో చేసినటువంటి సేవలో కొరంథీలో ఉన్నప్పుడు ఆయన విస్తారమైన సేవ చేశాడు. దాదాపు 2 సంవత్సరాలు ఒక స్కూల్లో ఉంటూ తర్కిస్తూ అక్కడ వాక్యం అందిస్తూ ఉన్నాడు. అక్కడి నుండి చూడండి 19వ అధ్యాయము 10వ వచనం. 2 సంవత్సరాల పర్యంతము ఇలాగూ జరిగెను.
గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. ఈ ఆసియా అంటే చిన్న ఆసియా, ఈ చిన్న ఆసియా. సో వీళ్ళు దేవుని వాక్యం అక్కడ విన్నారు, విని స్మరణలో సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అంటే పౌలు బోధలోనే, పౌలు సేవలోనే ఈ సంఘం ఏర్పడినట్లుగా మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. ఆ కాలము స్మరణలో ఉన్న జనాభాలో దాదాపుగా సగం మంది ఆ కాలంలో క్రైస్తవులుగా మార్చబడ్డారు. అయితే చాలామంది హింసకు గురి అయిపోయినారు, చాలా శ్రమ, బాధ, వేదన అనుభవించారు. విస్తారంగా వారు నమ్మారు ప్రభువును, అధిక సంఖ్యలో ప్రభువును నమ్మారు. అయితే అధికంగా శ్రమలను కూడా అనుభవించారు. ప్రియులారా, ఇప్పుడు రండి అసలు విషయానికి వద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడను కడపడి వాడనయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, మొదటివాడు కడపటి వాడైనటువంటి ప్రభు, ఈయనే ఆదియు అంతం, ఆల్ఫా ఒమేగా. ప్రియులారా, అన్ని కాలాల్లో జీవించినటువంటి వాడు, అయితే మృతుడైనాడు, చనిపోయినాడు, కానీ తిరిగి బ్రతికాడు. పునరుద్ధాన శక్తితో యేసు ప్రభు బ్రతికినాడు. ఇది విశ్వాసులకు ప్రభు ఇచ్చేటువంటి అభయం. ఆయన మృతుడు కాదు, సజీవుడైన వాడు మనతో కూడా ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. గుర్తుంచుకోండి, ఎల్లవేళలా ఆయన మనల్ని కాచి కాపాడేవాడుగా ఉన్నాడు, మన విశ్వాసంలో మనల్ని స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. ఒక అభయం ఇస్తున్నాడు, భయపడొద్దు, నేను మృతుడనైనాను, అయితే మొదటి వాడని నేనే, కడపటి వాడని కూడా నేనే. కాబట్టి ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కంఠస్థ వాక్యం. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుడు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఓపిక కావాలి. మన ప్రభు సజీవుడు, భయం అలపడాల్సిన అవసరం లేదు. ఆయన మనకు నిరంతరము తోడై ఉన్నాడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి సోదరుడా, సోదరి. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, 28-20 లాస్ట్ మాట అది. ఇదిగో యుగాంతం వరకు నేను మీకు తోడై ఉన్నాను, సదాకాలం మీకు తోడై ఉన్నాను అంటున్నాను. అన్ని కాలాలలో, అన్ని సందర్భాలలో ప్రభువు భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులందరికీ ఆయన తోడై ఉన్నాడు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసము కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ, విశ్వాసకర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ మన విశ్వాసంలో సాగుదా. అనేక సార్లు నిరాశ నిస్పృహలకు మనం గురవుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎలాంటి నిరాశ నిస్పృహలకు మనము గురి కావలసిన అవసరం లేదు. ఎందుకనగా మన ప్రభువు జీవించి ఉన్నాడు, జీవించుచున్నాడు. ఈనాడు జీవించి ఉన్నాడు, అలానే జీవించుచు కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. రండి, ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న మెప్పులు, ఈరోజు ఆ మెప్పుల గురించి ధ్యానం చేసి ముగించుకుందాం. మెప్పులు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ప్రియులారా, నేను ఎరుగుదును, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ప్రభు అన్ని సంగతులు ఎరిగినటువంటి వాడు. ధ్యానం చేశాం గత వారం మనం. ఆయన మన సంగతులు ఎరిగినటువంటి వాడు, మన కష్టాలు ఎరిగినటువంటి వాడు, మన బాధలు ఎరిగినటువంటి వాడు. ఆయన కళ్ళు మూసుకొని ఉండేవాడు కాడు. సోదరుడా, సోదరి, మన సంగతులన్నీ ఆయనకు తెలుసు. నేను ఎరుగుదును అంటున్నాడు. సంఘాల గురించి తెలుసు, విశ్వాసుల గురించి తెలుసు, నాయకుల గురించి తెలుసు, ప్రపంచంలో జరిగే సంగతులన్నీ గురించి కూడా ఆయనకు తెలుసు. నేను ఎరుగుదును అంటున్నాడు.
చూడండి 139వ కీర్తనలో కీర్తనాకారుడు 139వ కీర్తన 2వ వచనము 2వ పదము 2, 3 పదాలు 2, 3, 4. నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను. మనం కూర్చునేది ఆయనకు దేవుడికి తెలుసట, మనం లేచేది కూడా ఆయనకు తెలుసట. అంటే హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి అడుగు ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. మన మనస్సు ఎరిగినటువంటి వాడు, మనసున్న మంచి దేవుడు, మన మనస్సు ఎరిగినటువంటి వాడు. సోదరుడా సోదరి, ఆయనకు దాచిపెట్టి మనం ఏది ఉంచగలము? ఆయనకు మరుగు చేసి ఏ పని మనం చేయగలం ఈ లోకంలో? మరి ఏది కూడా ఈ లోకంలో ఆయనకు మరుగు చేసి మనము చేయలేము. ఆయనకు మరుగైన స్థలం లేదు. హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు. ఈజ్ మోర్ దాన్ ఏ స్కానర్. సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ కన్నా కూడా బలమైనటువంటి వాడు. అవి కేవలం శరీరంలో ఉన్న లోపాలను మాత్రమే తెలుపుతుంది. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, మన హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు, మన తలంపులను కూడా ఎరిగినటువంటి వాడు. మన దురాలోచనలు తెలుసు, మన మంచి ఆలోచనలు, మన అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఆయనకు దాచిపెట్టి ఈ లోకంలో మనం ఏమీ చేయలేము. 3వ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. హీ నోస్ అవర్ వాక్, హీ నోస్ అవర్ బెడ్. అవునా ప్రియులారా? ఈ మాటలన్నీ చదువుతూ ఉంటే మనకు భయం వేస్తుంది. దేవుడు అనునిత్యము మనతో ఉన్నాడు అనేటువంటి విషయం. అవునా? ఒక పక్క ధైర్యం ఉంటుంది, ఒక పక్క తప్పు చేయాలంటే భయం కూడా ఉంటుంది. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మనం ఏం చేస్తామనేది కూడా ఆయనకు తెలుసు, ఏమి చేస్తున్నది కూడా ఆయనకు తెలుసు. 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మనం ఏం మాట్లాడబోయేది కూడా ఆయనకు తెలుసు. అందుకనే హెబ్రీ పత్రిక 4:15 అంటాడు, అనా మన బలహీనతల యందు ఆయన సహానుభావం లేనివాడు కాడు గాని అంటాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. మనిషిలో ఉన్నటువంటి ఇన్ అండ్ అవుట్ కూడా ఆయనకు తెలుసు. మనస్సు అనే ఒక పుస్తకం రాస్తున్నా, ఇప్పుడు అయిపోయింది, కరెక్షన్లో ఉంది, వస్తుంది త్వరలోనే. మన మనస్సు ఎరిగినటువంటి వాడు, మన హృదయం ఎరిగినటువంటి వాడు, మన ఆలోచన ఎరిగినటువంటి వాడు. ప్రియులారా, నేను ఎరుగుదును అంటున్నాడు. అంటూ దాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఆయన మనకు తోడై ఉన్నాడనే విషయం మనకు ఒకటి తెలుస్తుంది. 2వది, ఆయన మాటలు మనకు ఆదరణ కలిగిస్తున్నాయి. 3వది, పాపము చేయడానికి భయము కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకనగా ఆయన మన అన్ని విషయాలు ఆయన ఎరిగినటువంటి వాడు. ఇక రండి తర్వాత విషయం చూసినట్లయితే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఈ సంఘంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. దేవుడు ఈ సంఘాన్ని మొత్తం స్కాన్ చేసి చూశాడు, చెప్తా ఉన్నాడు. ఆయన సంఘ స్థితిని సంఘదూతకే తెలుపుతున్నాడు కదా, సంఘ పెద్దలకే తెలుపుతున్నాడు, సంఘ పరిచారాలకు తెలుపుతున్నాడు. నీ శ్రమను నేను ఎరుగుదును. నంబర్ 1, ఫస్ట్ శ్రమగల సంఘము ఏదయ్యా అంటే స్మరణ. ఈ సంఘము శ్రమల్లో పుట్టింది, శ్రమల్లో పెరిగింది, శ్రమలే అనుభవిస్తుంది. శ్రమలు అనుక్షణము శ్రమలు బాధ కలిగిస్తున్నాయి, వేదన కలిగిస్తుంది సంఘానికి. సంఘాలు ఉన్నట్లయితే సంఘమంతా ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. గుర్తుపెట్టుకో సోదరుడా. సంఘము లోపల శ్రమలు ఉన్నాయనుకోండి, సంఘము లోపల శ్రమలు ఉంటే పార్టీలు తయారవుతాయి. ఏదైనా మానవ హృదయములో కలిగేటువంటి భేదాభిప్రాయాలను బట్టి లోపలైతేనేమి వెలుపడైతేనేమి సంఘమునకు శ్రమలు అనేది కలుగుతున్నాయి. ఎన్నో ఆటుపోట్లను సంఘము తట్టుకోవాలి. ఒక సంఘం నిలబడాలంటే ఎన్నో శ్రమలను ఎదుర్కోవాలి.
శ్రమ ఎదుర్కోకుండా సంఘాలు నిలబడలేవు. శ్రమలు వచ్చినప్పుడు సేవ బాగా అన్నీ మంచిగా ఉన్నాయనుకోండి, సేవ బ్రహ్మాండంగా జరుగుతుంది, అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడతాయి. శ్రమ వచ్చిందనుకోండి, సంఘంలో ఉన్న ఆత్మలంతా బయటికి వెళ్ళిపోతారు. ఆనందము సంతోషం లేనప్పుడు ఈ శ్రమ మాకొద్దులే అని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, నీ శ్రమ నేను ఎరుగుదును అంటున్నాడు. నీ శ్రమ నేను ఎరుగుదును. శ్రమ అనగా ఎట్లా ఉంటుందంటే, ఇసుర్రాయి అంటారు, తిరుగుటురాళ్ళు అనా. పాతకాలంలో తిరుగుటురాళ్ళని పిండి చేయడానికి గోధుమలు జొన్నలు దాంట్లో పోసేవాళ్ళు. రాయి తిప్పుతా ఉంటే గింజ ఏమవుతుంది, నలిగిపోయి పిండి అయిపోతుంది. పైన రాయి, కింద కూడా రాయి, మళ్ళా దానికి తోడు తిప్పడం, నలపడం అన్నమాట. గింజను నలిపివేస్తున్నారు. శ్రమ అంటే అదే. ఇన్ అండ్ అవుట్, ఇంట బయట సంఘానికి శ్రమలు, లోపలి వాళ్ళ శ్రమలు, బయటి వాళ్ళ వల్ల కూడా శ్రమలు. ఎన్ని రకాల శ్రమలు సంఘాలు ఆనాడు ఎదుర్కొన్నాయి, ఈనాడు ఎదుర్కొంటూ ఉన్నాయి. తిరుగటి రాళ్ళ మధ్య గింజవలే నలగడమే శ్రమకు సాదృశ్యం. చూడండి, ఫిలిప్పీ పత్రిక, విశ్వాస జీవితము, క్రైస్తవ విశ్వాస జీవితము శ్రమతో కూడినటువంటిది అయి ఉందని చెప్పడానికి చూడండి కొన్ని నిదర్శనాలు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం, 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. విశ్వాసము, పరలోకము, దీవెనలే కాదు, క్రీస్తు పక్షమున శ్రమ కూడా అనుభవించాలి. శ్రమలుంటాయి సోదరుడా. క్రైస్తవ జీవితం అనేది పూలబాట కాదు, ఇది ముండ్ల బాట. అయితే విశ్వాసంతో ఓర్చుకున్నట్లయితే గొప్ప అద్భుతాలను మనం చూడగలుగుతాం. ఆనాడు ఈనాడు శ్రమలున్నాయి. మనం విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుట, క్రీస్తు పక్షమున శ్రమపడుట కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. శ్రమపడుట కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడు. అంటే శ్రమలు, ఇట్ ఈస్ ఎ గాడ్స్ విల్, దేవుని చిత్తం. దేవుడే ఇస్తున్నాడు శ్రమలు. మన అంతరంగం ఎరిగినటువంటి వాడు మనల్ని స్థిరపరిచి బలపరచుట కొరకై అనేక శ్రమలను కూడా దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడే మన సత్తా కూడా మనకు తెలుస్తుంది. శ్రమలో పారిపోకూడదు, శ్రమలో దూరమైపోకూడదు. శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషించకూడదు. ఎందుకనగా ఆ శ్రమలకు అనుమతి ప్రభువే అనుగ్రహించినాడనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరుగుదాం. మన ఆదికాండంలో యోసేపు ఉన్నాడు, అవునా. అన్నల ద్వారా ద్వేషించబడి 17 సంవత్సరాల వయసులో అతను ఎక్కడికి పంపించబడ్డాడు? ఐగుప్తుకు బానిసగా అమ్మివేశారు. అక్కడ దాదాపు 13 సంవత్సరాలు శ్రమ అనుభవించినాడు. 13 సంవత్సరాలు శ్రమ అనుభవించినాడు. ఆ 13 సంవత్సరాల తర్వాత ఒక బానిసగా ఉన్నటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయినాడు. ఫరో తరువాత అంతటి వాడు, ఫరో నామకార్థుడు, నడిపించేదంతా కూడా యోసేపే. దేవుని యొక్క చిత్తము అలా ఉంటుంది. శ్రమలు లేకుండా కిరీటాలు లేవు. శ్రమలు లేకుండా కిరీటాలు లేవు. ఈ విషయం గుర్తుంచుకోండి. కిరీటాలు రమ్మంటే ఏం పని చేయకుండా ఏం కిరీటం వస్తుంది? పరుగు పందెంలో పరిగెత్తకుండా బహుమానం ఎవరిస్తారు? పరీక్షలు రాయకుండా ర్యాంకులు ఎలా వస్తాయి? సేవ చేయకుండా దీవెనలు ఎలా వస్తాయి? శ్రమలు లేకుండా కిరీటాలు లేవు. ప్రియులారా, శ్రమలు అనుమతిస్తున్నాడు దేవుడు అంటే దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడని గుర్తుంచుకో. దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు.
నీకు పరీక్షలు రాయని వాడికి ర్యాంకులు దీవెనలు అవన్నీ ఏముండవు కదయ్యా, పొగడ్తలు ఏముంటాయి? ఇంట్లో పని మనిషి కింద లెక్కే, అంతే కదా. అదే నువ్వు పరీక్షలు రాసి ఇంటర్వ్యూలకు వెళితే ఉద్యోగం వచ్చేది, ప్రమోషన్లు వచ్చేది. మరి చదవాలా, ఉద్యోగాలు చేయాలా, ప్రమోషన్లు తెచ్చుకోవాలా, పైడి లేయాలా, ఎంతో చేస్తేనే లాస్ట్కి పెద్ద ఆఫీసర్ అవుతావు. అంత సులభంగా కావు కదా. అలాగనే ఇది కూడా అంతే. శ్రమలు లేని పాట కూడా ఒకటి ఉంది, శ్రమలు లేని జీవితాన్ని కోరుకోకు సోదరుడని. మన పాటల పుస్తకం ఉంది, నేను ఒకసారి పాడినా మా సంఘంలో. శ్రమలు లేని జీవితమును కోరుకొనకో సోదరా. శ్రమలు ఉంటేనే నీకు మహిమ వస్తుంది. శ్రమలు లేకుండా కిరీటం రాదు, నీవు మహిమపరచబడవు. లోకంలో మనం పురాణాలు కానీ మన భారతదేశంలో ఎన్నో పురాణాలు ఏమున్నాయి. శ్రమలు అనుభవించిన తర్వాతనే వారు గొప్పవాళ్ళుగా చెప్పబడుతున్నారు, గుర్తుంచుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాతనే ఆయన మహిమపరచబడ్డాడు. ఆయన మరణం పొందకుండా అలాగనే వృద్ధాప్యంలో చనిపోతే లోకంలో అందరూ చనిపోయినారు, ఆయన కూడా ఒకటి కిందనే లెక్కగా ఉండేవాడు. అవునా కదా. ఆయన మరణము యుక్తకాలంలో మరణం పొందాడు, యవన వయసులో మానవుల కొరకు మరణించినాడు, సమాధి చేయబడినాడు. సమాధిని ఓడించి మరణమును జయించాడు. ఈనాడు సువార్తకున్న బలము ఏంటిది? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే. పునరుద్ధానం లేకపోతే సువార్త లేదు, సేవ లేదు, అసలు ఏమీ లేదు. యేసు ప్రభు పునరుద్ధానమే విశ్వాసులకు ఆయువు పట్టు, నమ్మకానికి పునాది. ఆయన లేచాడు, ఆయన సజీవుడు, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన దేవుడు అని చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శనం. శ్రమలు లేకుండా కిరీటాలు లేవు. ఆ తర్వాత చూడయ్యా, రోమాపత్రిక 8వ అధ్యాయం, దీని గురించి శ్రమల్లోనే, నీ శ్రమలు నేను ఎరుగుదును అంటున్నాడు. సోదరుడా సోదరి, ఎలాంటి శ్రమలు నువ్వు అనుభవిస్తున్నావో, కుటుంబంలో శ్రమలు, పక్కింటి వాళ్ళ వల్ల శ్రమలు, ఆఫీసులో శ్రమలు, సంఘంలో శ్రమలు, సంఘస్థుల మధ్య శ్రమలు, విశ్వాసుల మధ్య శ్రమలు, చెప్పుకోవడానికి 100 ఉంటాయి. నాకు ఏ శ్రమ లేదంటే ఇతడు ఇంట్లో నుంచి బయటికే పోవడనమాట. ఏదో బైబిల్ ఎత్తుకొని పోవడం, అట్లా కనపడడం, ఇట్లా రావడం, అయిపోయా. పనిచేస్తే కదా శ్రమలు అనేది విషయం, శ్రమల విలువ తెలిసేది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. దేవుడు మనల్ని మహిమపరచబోతున్నాడు, దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మహిమపరచబడుతున్నాడు. ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాను. ప్రియులారా, మనం అనుభవించే శ్రమలన్నీ కూడా దేవుని ప్రత్యక్షతలో ఇవి సున్నా, ఎన్నదగినవి కాదు. మనం చేసింది సేవే కాదు, మనం పడిన ఈ శ్రమలే కాదు. ఆయన మహిమ వర్ణతాతీతం. ఆయన ప్రత్యక్షత, ఆయన 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 దిగి వచ్చే విధానము, ఆయన మనల్ని చేర్చుకునే విధానం, ఆయన మనకు బహుమానాలు ఇచ్చే విధానం, నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండే విధానము, ఆలోచన మనం చేసినప్పుడు ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. సోదరుడా సోదరి, ఎవడైనా నువ్వు క్రైస్తవుడై బాధలు అనుభవించుచుండేనా, ఆ బాధను బట్టి దేవునే మహిమపరచవాలి. క్రైస్తవులైనందుకే కదా మనం బాధలు అనుభవిస్తున్నాము. అవునా? ఈ లోకంలో మన దేశమే కాదు, ప్రపంచమంతా కూడా అట్లానే ఉంది. శ్రమలు అనుభవించుతున్నందువల్ల, శ్రమల వల్ల దేవుడు మనకు మహిమ కనపరిచేవాడుగా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1:7 అండి. 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత, శోధనలు అంటే శ్రమలే, శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమ, ఘనత,
కలుగుటకు కారణమగును. ఈ శోధనలు, ఈ శ్రమలు మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏం కలగజేస్తాయంట? మెప్పు ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది. ప్రియులారా, దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. దేవుని యొక్క దీవెనలు మనం పొందబోతున్నాం. మెప్పు ఉంది సోదరుడా. మనం అనుభవించే శ్రమలు ఎన్నదగినవి కానే కావు. ఎంతోమంది హతసాక్షులైనారు ప్రపంచంలో, నేటికి అవుతున్నారు. వారితో లెక్కేసుకుంటే మన సేవ ఏమీ లేదు, ఎన్నదగినవే కావు. అయితే ఆ శోధనలకు మనం నిలిచిన వారమైతే, అదే అంటాడు ఇక్కడ, శోధనల చేత పరీక్షకు నిలిచినదై. పరీక్షల్లో, శోధనలో, శ్రమలలో ఏం కావాలా? నిలబడాలా, పారిపోకూడదు. చాలామంది పారిపోతారు. నాకు ఈ సేవ వద్దు బ్రదర్ అని పారిపోయి ఇంట్లో దాక్కున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలు కూడా అంతే. మా నాన్న చాలా శ్రమలు అనుభవించాడు సేవ చేసి, మాకు సేవ అంటే మాకు కష్టం బ్రదర్, మేము చేయలేము అనే వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. ఒక సంవత్సరం క్రితం నేను ఒక ఇంటికి వెళ్ళాను. తిరుపతిలో కొత్తగా వచ్చారు వాళ్ళు, గృహం దర్శించుదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ సాపేయండి అమ్మా, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. వాళ్ళు క్రైస్తవులే. మేము ప్రార్థన చేస్తాము అంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు, బ్రదర్ మా నాన్నగారు సేవ చేస్తూ శ్రమలు, అనేక రకమైన శ్రమలు అనుభవించి, కడప ప్రాంతంలో శ్రమలు అనుభవించి ఆయన చనిపోయాడు బ్రదర్. ఆ శ్రమలు తట్టుకోలేక. కాబట్టి మాకు ఈ ప్రభు వద్దు, మీ ప్రార్థన వద్దు, మాకు అవసరం లేదు బ్రదర్ అని అన్నారు. అమ్మ, దేవుడు ఆయన్ను మహిమపరిచాడమ్మా, సులకనగా చూడవద్దు. దేవుని యొక్క మహిమ ఉంది అక్కడ, దేవుని యొక్క దీవెన ఉంది. అంటే ఎంత చెప్పినా వినలే. మళ్ళీ రెండోసారి పోయి, మూడోసారి పోయి పట్టుకొని మళ్ళీ కూర్చోబెట్టి 4 మాటలు చెప్పి వచ్చాం, ధైర్యం చెప్పాం. ప్రియులారా, మనుషుల హృదయాలను కరగజేస్తూ ఉన్నది కార్యాలు, చర్యలు. ఈనాడు మన కళ్ళతో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో, అక్కడ ఇక్కడ ఆ హింస, బాధ చూసినప్పుడు సేవ ఎందుకురా బాబు అనేటువంటి పరిస్థితి కూడా చాలామంది హృదయాల్లో ఉంది. ప్రియులారా, పనిచేసే వాడికి శ్రమలు వస్తాయి, అయితే నిలవాలి. అదే కదా, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మన విశ్వాసము. అందుకని అమూల్యమైన మీ విశ్వాసము అంటాడు. ఈ పేతురు పత్రికలో 5 రకాల అమూల్యాలు ఉన్నాయి. ఒకటి అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన వాగ్దానము, అమూల్యమైన రాయి, అమూల్యమైన మూలరాయి. 5 రకాలు. అమూల్యమైన రాయి అంటే విశ్వాసులు మనమే. అమూల్యమైన మూలరాయి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అమూల్యమైన వాగ్దానాలు, అమూల్యమైన రక్తం, యేసు ప్రభు రక్తం, అమూల్యమైన విశ్వాసం, ప్రభువుని నమ్మిన మనది అమూల్యమైన విశ్వాసం. రెఫరెన్సులు కూడా ఉన్నాయి, నేను చెప్పలేండి, అవన్నీ మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి ప్రియులారా, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత నిలిచినదై. ఈ శోధనలో నిలబడడం అనేది ఒక గొప్ప పని. నిలబడ్డావా విజయవీరుడివే. తల వంచి పడిపోయినావా ఇక మళ్ళీ నువ్వు లేవు. నాకు కలిగిన శ్రమలు అన్నీ ఇన్ని కాదు. చాలామంది అన్నారు ఇంకా బ్రదర్ పని అయిపోయిందని. అయినా పర్వాలేదు, నన్ను బలపరచువాడు నా దేవుడే, నన్ను బలపరచువాని యందు నేను సమస్త కార్యములను చేస్తున్నాను. ఒకవైపు మనము పోతూ ఉంటే దానికి అడ్డు కట్టబడింది అనుకోండి, భయపడాల్సిన పనిలే, అది దేవుని చిత్తం అనుకోవాలా. ఆ శ్రమ, ఆ బాధ దేవుడు మరొక డైరెక్షన్ చూపిస్తాడు. కృష్ణానది ఉందండి, డ్యామ్ కట్టారు, నీళ్ళన్నీ ఆగిపోయినాయి, ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి, ఏం చేస్తాయి? వేరే దారిలో వెళ్ళిపోతాయి. నీళ్ళను ఎవరు ఆపలేరు. దేవుని వాక్యాన్ని, దేవుని సేవను కూడా ఎవరు ఆపలేరు. ఇక్కడ డోర్లు మూసేస్తే వేరే చోట డోర్లు తెరవబడతాయి. కాబట్టి ప్రియులారా, శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణంగా ఉంటుంది. అలాంటి విశ్వాసాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఈ సంఘము శ్రమ అనుభవించిన సంఘము, స్మరణ, శోధనలను జయించిన సంఘం.
అప్పటికి 40 సంవత్సరాలు, దాదాపుగా 40-45 సంవత్సరాలు అయింది ఆ సంఘం పెట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నారు ఆ సంఘాన్ని గురించి. నీ శ్రమలు నేను ఎరుగుదును అంటున్నాడు. పిల్లరా, మన కష్టాన్ని దేవుడు ఎరుగు, మన శ్రమ కూడా దేవుడు ఎరుగును. మర్చిపోవద్దు. ఎవరు చూస్తారు? నా బాధ ఎవరు చూస్తారు? నా శ్రమ ఎవరు చూస్తారు? లోకంలో అందరూ మనల్ని పనిచేసేవాడిని దూషించే వాళ్ళే ఉంటారు. అయినా భయపడాల్సిన పనిలే. శ్రమలో నేను నీకు తోడై ఉందును అంటాడు. దానియేలుకు శ్రమలో తోడై ఉన్నాడా లేదా? మొర్దెకైకి తోడై ఉన్నాడా లేదా? అందరికీ తోడై ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు. రెండో దానికి వెళ్దాం ఇప్పుడు. నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. అర్థమైందా? నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఒకటి, ఈ సంఘము శ్రమలు గుండా పోయినటువంటి సంఘము, శ్రమలు అనుభవించిన సంఘము, బాధ అనుభవించినటువంటి సంఘం. అయ్యా, శ్రమ వేదన అనుభవించిన సంఘం. ఇలాంటి సంఘాలు కూడా ఉన్నాయి, లేవా? ఈనాడు లగ్జరీ సంఘాలు ఉన్నాయి, అవునా? ఏసీలు పెట్టుకొని ప్యాలెస్ లాగా మందిరాలు కట్టుకొని దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం అనుభవించేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి, లేవా? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. అదే సమయంలో ఒక పాక ఉంటే చాలరా బాబు అనుకునేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. నీ దరిద్రతను నేను ఎరుగుదును. దరిద్రులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, పేదవారు ఎక్కువ మంది ఉన్నారు, కొరత కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నీ దరిద్రతను నేను ఎరుగుదను, అయినా నీవు ధనవంతుడవే. ఎట్లా ధనవంతుడైనాడు దరిద్రుడు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల ధనవంతుడైనాడు. అంటే యేసు ప్రభునందలి విశ్వాసము ఈ భూమి మీద ఉండేటువంటి మన ఆస్తులు వీటన్నిటికన్నా కూడా గొప్ప భాగ్యము అని మనం ఎరగాలి. రండి, పేదల గురించి 2 మాటలు చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. 6:20. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారదూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అబ్బో, దరిద్రత అంటే ఇవే సోదరుడా. బీదలైన మీరు ధన్యులు. ఒక పూట కూటి కొరకు కూడా నోచుకున్నటువంటి విశ్వాసుల లోకంలో చాలామంది ఉన్నారు. అయితే దేవుడు వారిని పోషిస్తున్నాడు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదే. బీదలను ఎప్పుడు తృణీకరించకూడదు. సంఘాల్లో బీదలను చిన్న చూపు చూడకూడదు. యాకోబు పత్రికలు ఉంది, ఆ మాట కూడా చదివిస్తా. యాకోబు పత్రికలో ఆ మాట ఉంది, ధనవంతులను బీదలను గురించి రాస్తూ. బీదలను చిన్న చూపు చూడకూడదు. వారు ఒక ఆత్మ, గుర్తుంచుకోండి. వాడు పేదవాడు కాదు, ధనికుడు కాదు. ప్రతి మనిషి దేవుడు అనుగ్రహించిన ఒక ఆత్మ. ఆ వ్యక్తిని మనం ఆత్మగా చూడాలి, కానీ పేదవాడిగాను దరిద్రుడిగాను మనము చూడకూడదు. దేవుడు దరిద్రులకు దేవుడే, పేదలకు దేవుడే, ధనవంతులకు కూడా దేవుడే. దేవుడు అందరికీ దేవుడే. కులము లేదు, మతము లేదు, ధనము లేదు, పేదరికము లేదు. ఆయన దేవుడై ఉన్నాడు. అందుకనే బీదలైన మీరు ధన్యులు, దేవుడి రాజ్యం మీది అంటాడు. ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు అంటున్నాడు. ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అవునా? పేదరికంలో ఆకలి, రెండవది ఏడుపు. ఇదే కదయా కొరతలు కలిగినటువంటి జీవితం. ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. అబ్బా, దేవుని వాగ్దానం ఎంత గొప్పది. ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. నువ్వు ఏడుస్తున్నావా? నీకు కలిగిన శ్రమను బట్టి, నీకున్న దరిద్రతను బట్టి, నీకున్న లేమిని బట్టి, నీకున్న బాధను బట్టి నువ్వు ఏడ్చుతున్నావా? దేవుడు నిన్ను నవ్విస్తాడు. మీరు నవ్వుదురు, నవ్వుదురు, నవ్వుదురు. దుఃఖించుతున్న మీరు నవ్వుదురు. అబ్బా, ఎంత గొప్ప వాగ్దానం. సోదరుడా, సోదరి, స్మరణ ప్రజలు దరిద్రతతో ఉన్నారు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక, వారి కొరతలు ఎన్నో ఉన్నాయి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6:10 నేనే చదువుతాను.
ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తిల వలనను దేవుని పరిచారకులమై ఉన్నామని అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాం. మేము మోసగాండ్లమైనట్లుండి సత్యవంతులం, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం, చనిపోతున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారం, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారం, దుఃఖింపబడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారం, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము. పౌలు గొప్ప ధనవంతుడేం కాదు. ఆయనకు బిల్డింగులు, మిద్దెలు, మేడలు, కార్లు, విమానాలు లేవు. బ్రహ్మాండమైన సెట్టింగ్స్తో సభ పెట్టేటువంటి కెపాసిటీ కూడా లేదు. ఆయన చేతిలో ఏముందో తెలుసా? దేవుని వాక్యం ఉంది. రెండవది డేరాలు కుట్టడానికి సూది దారం ఉంది. సూది దారం తప్ప ఏమి లేదు ఆయన దగ్గర. అది కుట్టాలా, అమ్మాలా, తినాలా. అందుకని ఇక్కడ దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము. యేసు ప్రభు నామం వలన మానవులకు ఐశ్వర్యం కలుగుతుంది. యేసు ప్రభు ఇచ్చే రక్షణ వలన మనుషులకు రక్షణ కలుగుతుంది. ప్రియులారా, ఐశ్వర్యము, మారు మనస్సు, రక్షణ, బాప్తిస్వము, నిరీక్షణ, ఇవే ఐశ్వర్యం. ప్రతి మనిషిని పరలోకానికి బంగారు వీధులతో సిద్ధపరచుతున్నటువంటి ఆ నూతన యెరూషలేము పట్టణానికి నడిపించడమే పౌలు యొక్క పరిచర్య. మేము దరిద్రులమే, అయితే అనేకులకు మేము ఐశ్వర్యము. వీళ్ళు చెప్పిన మాటల వల్ల, ప్రభువు మాటల వల్ల ఎవరైనా నమ్మితే వాళ్ళు ఐశ్వర్యవంతులైపోతున్నారు. సోదరుడా, ఈ లోకంలో మనం మనుషులను ఐశ్వర్యవంతులముగా చేయలేకపోవచ్చేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటించుతున్న మన ద్వారా నమ్మునటువంటి ఎవరైనా సరే వారు పరలోకములో ఐశ్వర్యము పొందుతారు. అదే ఇక్కడ అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. దేవుని వాక్యమే ఐశ్వర్యము, ప్రభువైన యేసుక్రీస్తే ఐశ్వర్యము. గుర్తుంచుకోండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇందాక నేను చెప్పాను, ఆడ దరిద్రులు ధనవంతుల గురించి ఒక మాట మాట్లాడినాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. అయ్యా, దరిద్రులైన వారు, ఈ లోకములో దరిద్రులైనటువంటి వారు విశ్వాసులైతే, విశ్వాసమందు వారు ఎలాంటి వారంట? భాగ్యవంతులు. అక్కడ ఐశ్వర్యవంతులు అని చూసాం, ఇక్కడ భాగ్యవంతులు. ప్రభువు నమ్ముట ద్వారా ఐశ్వర్యవంతులు అవుతున్నారు, భాగ్యవంతులు అవుతున్నారు, తృప్తిపరచబడతారు, నవ్వుతారు, అయ్యా ఆశీర్వదించబడతారు. ఎంత గొప్ప భాగ్యం. దరిద్రులమని మనం బాధపడవలసిన అవసరము లేదు. అదే ఇక్కడ అంటాడు, దరిద్రులైన వారిని విశ్వాసమందురు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ప్రియులారా, ధనవంతులని లేదు, దరిద్రులని లేదు. అందరినీ రక్షించే ప్రభువు ఒక్కడే. అందరినీ ఐశ్వర్యవంతులుగా చేసే ప్రభువు కూడా ఒక్కడే. దరిద్రులు అనగా ఏమీ లేనటువంటి వారిని దరిద్రులు అంటారు. పేదలంటే కొంతందా ఉన్నది, దరిద్రులు అంటే ఏమి కూడా లేనటువంటి వారు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ప్రభు సేవ చేసినటువంటి వారు అనుభవించే శ్రమలను బట్టి దరిద్రులైనప్పుడు వారికి కలిగేటువంటి దీవెనల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయము 32వ వచనం నుండి 36 వరకు నేను చదువుతాను, ఓపికగా వినండి. హెబ్రీ 10వ అధ్యాయము 32. అయితే మీరు వెలిగింపబడిన మీదట, అంటే విశ్వాసులమైన మీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినాలు. వయసు దాటిపోతా ఉంది, ఎన్నో శ్రమలు అనుభవించి ఈ స్థాయికి వచ్చాం. శ్రమలు లేకుండా విశ్వాస జీవితము సాగలేదు. అయిన వాళ్ళ శ్రమలు ఉన్నాయి, ఇంట్లో వారి వల్ల శ్రమలు ఉన్నాయి,
వీధిలో వాళ్ళ వల్ల శ్రమలు ఉన్నాయి, సంఘంలో వాళ్ళ వల్ల శ్రమలు ఉన్నాయి, సంఘం ఎలుబడి వాళ్ళ వల్ల కూడా శ్రమలు ఉన్నాయి. ఒక విధముగా 33 వచనం, ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. నిందలు బాధలు ఆరడి పడితిరి. మరి ఒక విధంగా చూచితే వాటిని అనుభవించు వారితో పాలివారైనారు. ఒక పక్క శ్రమలు ఉన్నాయి, ఆ శ్రమల వల్ల మనకేం కలిగింది? వాటిని అనుభవించు వారితో పాలివారైనారు. ప్రియులారా, నేను అనుకుంటాను పరలోకంలో గొప్ప స్వాగత కార్యక్రమం ఉంటుంది శ్రమలు అనుభవించిన వారికి. పాలివారైనారు ఎలాగనగా, మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. సేవ కొరకు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తమ ఆస్తిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, తమ ఆరోగ్యాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, తమ కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, తమ పిల్లలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, తమను తామే ప్రభువుకు పానార్పణముగా అర్పించుకున్న వారు కూడా కలరు. అదే ఇక్కడ అంటాడు, మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడే, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ఐశ్వర్యం ఉంది, బహుమానం ఉంది, భాగ్యం ఉంది. ఈ లోకంలో నష్టము, కష్టము, దరిద్రత, శ్రమ వీటన్నిటికీ బదులుగా పరలోకంలో గొప్ప దీవెన ఉంది. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి కలిగినట అవసరం. దరిద్రులంగా ఉన్నామా, శ్రమలు అనుభవించే వారంగా ఉన్నాగా, బాధ అనుభవించే వారంగా ఉన్నామా, వేదన అనుభవించే వారంగా ఉన్నామా, దేవుడికి స్తోత్రం. ఓర్చుకోండి. మీ కొరకు ఐశ్వర్యం ఉంది, భాగ్యం ఉంది, కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. లూకా సువార్తలో చూడండి, ఒక చిన్న హెచ్చరిక ఇస్తాడు. 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం, 12వ అధ్యాయము 33వ వచనం అండి. 12:33. మీకు కలిగిన వాడిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఏమి సంపాదించుకోవాలా? పరలోకమందు అక్షయమనే ధనమును సంపాదించుకొనుడి. ప్రియులారా, ఈ లోకంలో మనం సంపాదించినవన్నీ మన పిల్లలకు వదిలిపెట్టాలి, అంతే కదా. మన బిల్డింగు, మన స్కూటరు, మన కారు, మన బైకులు, ఇంట్లో సోఫాలు అన్నీ మన పిల్లలు తీసుకుంటారు. ఒకవేళ నువ్వు చర్చి కట్టిన వాడవైతే కష్టపడి చర్చి కూడా వేరే వాళ్ళు ఎవరో ఒకరు తీసుకుంటారు. అయితే నువ్వు చేసిన సేవ ఉంది చూడు, నువ్వు సంపాదించిన ఆత్మలు ఉన్నాయి చూడు, అవి లోకంలో ఎవరు దొంగిలించలేరు. అవునా? నీ సేవను ఎవరు దొంగిలించగలరు? అందుకని తిమోతి పత్రికలో అంటాడు, వారి కార్యములు వారి వెంట వెళ్ళుచున్నాయి. మనం చేసిన కార్యాలు మనతో కూడా వస్తాయి సోదరుడా. ఈ బిల్డింగులు రావు, మనల్ని బాధించేవారు రారు, మనల్ని వేధించేవారు రారు, మన ఆస్తులు రావు, మనతో కూడా ఏమీ రావు. నీ సేవ నీ అమ్మడి వస్తుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు నిన్ను బోధిస్తాడు. దేన్ని బట్టి? నువ్వు చేసిన సేవను బట్టి, నువ్వు ప్రభు కొరకు నువ్వు నిలబడిన విధానమును బట్టి, ప్రభు యందు నీవు ఉంచిన విశ్వాసమును బట్టి, శ్రమలో నువ్వు సహించిన విధానమును బట్టి దేవుడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను సంబోధించుతారు. కాబట్టి ప్రియులారా, పరలోకమందు అక్షయధనమును సంపాదించుకోండి. అక్షయధనమును సంపాదించుకోవాలి. అది దేవుడు చెప్తున్న మాటలు. ఇప్పుడు రండి, ఒక విషయం ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. నీవు ధనవంతుడవే, అవునా? మనం ధనవంతులమే కదా, దరిద్రులం కాదు. ఈ లోకంలో దరిద్రులమే, కానీ పరలోకమందు మనమంతా పని చేసినట్లయితే నువ్వు ధనవంతుడవే. పని చేయకుండా ఉన్నట్లయితే నీకేమి ఏదో చేతులు దులుపుకొని పోయి నిలబడతావు, అయ్యా ప్రభు అని, అంతే. నీవు ధనవంతుడవే అని అంటాడు, నీవు ధనవంతుడవే. ఆ తర్వాత చూడు, ఇంకొక మాట ఉంది,
తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి చేత నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఇది ఒక మాట చెప్తున్నాడు. స్మరణ సంఘమునకు దూషణ ఉంది. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులను దూషిస్తున్నారు, సంఘాన్ని కూడా దూషిస్తున్నారు. ఆనాడు క్రైస్తవులకి గొప్ప శ్రమలు సోదరుడా. ఎందుకంటే ప్రపంచమంతా నానా విధములైనటువంటి విగ్రహారాధన చేత, యూదామతము చేత నింపబడి ఉన్నది. క్రైస్తవులు ఒక కొత్త మార్గాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక నూతన మార్గాన్ని ఏర్పరిచినారు. కాబట్టి ఇక్కడ చూడండి, యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక, ఈ మాట గుర్తుపెట్టుకో. యూదులని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు యూదులు కాదు. ఎవరో వీళ్ళు చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 50వ వచనం సోదరుడా. 13:50 నేనే చదువుతాను. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించను కానీ, పౌలు యొక్క స్వార్థ సేవ అండి ఇదంతా, అవునా? వ్యాపించను కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. అయ్యా 48వ వచనం కూడా చదువుతాను. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరచిరి, మరియు నిత్య జీవనము నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతటా వ్యాపించను కానీ, అయ్యా ఇప్పుడు విను, యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, అంటే యూదులు కాని స్త్రీలు, ఆ పట్టణములో భక్తి మర్యాదలు కలిగినటువంటి యూదులు కానటువంటి, అంటే అది మీకు తెలుసు కదా, చిన్న ఆసియా, టర్కీ అంటే వీళ్ళంతా అక్కడ ఉన్న యూదులంతా చెదిరిపోయి వచ్చినటువంటి వారు, సెటిలర్స్. వాళ్ళు యూదా మతాన్ని అనుసరిస్తున్నారు. అర్థమైందా? వాళ్ళు యూదా మతాన్ని వారి సమాజ మందిరాల్లో యూదా గ్రంథాలను చదివి వినిపిస్తున్నారు. అయితే ఆ పట్టణములో యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను, ఆ పట్టణ ప్రముఖులను రేపి, అంటే వీళ్ళు యూదులు కాదు. అర్థమైందా బాబు? ఈ యూదులు, అక్కడ ఉన్న యూదులు కానటువంటి స్త్రీలను వాళ్ళకు భక్తి మర్యాద ఉంది. అంటే బహుశా వాళ్ళు వాళ్ళ సొంత మతం మీదమైన మర్యాద భక్తి ఉండవచ్చు, లేదా యూదుల మీద అయినా కూడా భక్తి మర్యాద ఉండొచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన మోడీ గారు ఇజ్రాయెల్ దేశంతో టైఅప్ ఉంది, బాగా చాలా క్లోజ్గా ఉంటారు. కారణం ఏంటో తెలుసా? యూదులు క్రైస్తవ్యానికి వ్యతిరేకం. మన వాళ్ళు కూడా ఇంతే సోదరుడా. అర్థమైందా? మన భారతదేశము క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడుతుంది. అలాంటి వాళ్ళని ఎవరినైనా వాళ్ళని కలుపుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. అదే ఇక్కడ జరిగింది. యూదులు కానటువంటి, యూదులుగా పిలువబడినటువంటి వారు, నేను అనుకుంటాను అక్కడ ఉన్నటువంటి అన్యులు, భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు యూదా మతమును కూడా అవలంబించి ఉండవచ్చు. అయ్యా గుర్తుంచుకో, యూదులు కాని యూదులు అంటే వాళ్ళు యూదులు కాదు కానీ యూదా మతమును అనుసరించేటువంటి అన్యులు, వాళ్ళే వీళ్ళు, అవునా? యూదులు కానటువంటి యూదులు, భక్తి మర్యాద కలిగినటువంటి స్త్రీలు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆ తర్వాత 14వ అధ్యాయము, అక్కడే అపోస్తుల కార్యములు 14:2. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగబొట్టించిరి. అన్యుల ద్వారా సోదరుల మీద ఏం చేశారు? పగబొట్టించినారు. అర్థమైందా బాబు? 4వ వచనం. ఆ పట్టణపు సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. 5వ వచనం. మరియు అన్యజనులను యూదులు తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. యూదులు కాని అన్యజనులు యూదా మతమును అనుసరించు వారై ఉండొచ్చు, అనుసరించకుండా కూడా అయి ఉండొచ్చు. అలాంటి వారు ఏం చేశారు? రాళ్ళు రువ్వి చంపారు. ఎవరిని? క్రైస్తవ మత బోధకులను. ఎవరు? పౌలు బర్నబాలనే. వాళ్ళ మీద రాళ్ళు రువ్వుతున్నారు. అర్థమైందా? 14వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుతాను.
అంతియోకయ నుండి యూకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకుని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. జనసమూహములు, యూదులు కాని యూదులు వీళ్ళంతా. సోదరుడా, ఆ తర్వాత చూడండి 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 1-2 వచనాలు. వారు అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనికాకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులను లేచుట అవశ్యమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనముల నుండి దృష్టాంతములను నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 4వ వచనం. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది, భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది స్థితి అంటే కింద రాశాడు ప్రముఖులైనటువంటి స్త్రీలు. స్థితిగల ప్రముఖులైనటువంటి స్త్రీలలో అనేకులు ఆ మాటలకు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే 5వ వచనంలో చూడండి, యూదులు మత్సరపడి పనిబాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారి జనులను సభ ఎదురికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. పనిబాటలు లేనటువంటి తిరుగుబోతులు వీళ్ళంతా యూదులు కాని యూదులయ్యా. క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే యూదులు ఉన్నారు. క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే యూదులను యూదా మతమును యూదులను అనుసరించేటువంటి అన్యులు కూడా క్రైస్తవులను వ్యతిరేకించారు. అలాంటి వారు ఈ సంఘంలో ఉన్నారు అని అంటాడు. చూడు, తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనిక 2:14. అవును సహోదరులారా, మొదటి తెస్సలోనిక 2:14. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకునే వారైతే వారు యూదుల వలన అనుభవించినటువంటి శ్రమలే మీరును మీ స్వదేశస్థుల వలన అనుభవించితిరి. యూదుల వలన శ్రమలు, మీ స్వదేశస్థుల వలన, మీ స్వదేశస్థులు అర్థం చేసుకోవాలి. అన్యజనులు అంటే వీరే. పిల్లారా, ఈ యూదులు కాని యూదులు వీరే. అంతేకాదు చూడండి, మత్తయి సువార్త ప్రభువే ముందర చెప్పాడు, హెచ్చరిక ఇచ్చాడు జరగబో సంగతుల గురించి. 10వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతాను. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకు సాక్షాత్మై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దను రాజుల యొద్దకు తేపడతారు. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదము అని చింతపడకుడి. మీరేమి చెప్పవలనో ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడను. అన్యుల వలన. అర్థమైంది ఆ సోదరుడా? యూదులు కాని యూదులంటే వీరే. ఎందుకంటే ఆనాడు యూదులైతేమి, యూదులు కాని వారైతేనేమి నేరస్తుడుగా ఎంచబడి శాపగ్రస్తమైన నీచమైన మరణము పొందిన గలిలయుడైన యేసు ప్రభువును పూజించుట అది ఒక దేవదూషణని వాళ్ళు నమ్మేవాళ్ళంట. అలా ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి ప్రచారము గొప్పగా లోకంలోకి వచ్చేసింది. దాన్ని వ్యతిరేకించుట కొరకై వీళ్ళందరూ ఏకమై క్రీస్తు స్వార్థ బోధకులను హింసిస్తూ వస్తున్నారు. అందుకే అంటాడు, అదే ఇక్కడ అంటాడు, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక. బాబు 2:9 ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సాతాను సమాజము వారి చేత నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. సాతాను సమాజము. ఏ సమాజం ఇదంతా? సాతాను సమాజం. యోబు గ్రంథంలో మనకందరికీ తెలుసు, 1వ అధ్యాయము 26వ అధ్యాయంలో సాతాను ప్రభు దగ్గరికి, దేవుడి దగ్గరికి వచ్చి సంవాదం చేస్తాడు. అవునా? యోబును హింసించుటకు, బాధించుటకు నాకు అవకాశం ఏమంటాడు. అవునా? ఆ కాలంలో దేవుడు పర్మిషించాడు. అది పరీక్ష. ఆనాడు దేవుని యందు భయభక్తులైన వారికి పరీక్షలు ఉండేటి. అయితే ఈ కాలానికి వచ్చేసరికి ఇప్పుడు పరీక్షలు లేవు, హింసలే ఉన్నాయి. పరీక్షలు కాదు, పరీక్షలు పోయినాయి. ఇప్పుడు ఏమైనాయి? హింసలు వచ్చినాయి. చూడండి, ప్రకటన గ్రంథము
అయ్యా 12వ అధ్యాయం 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడను, దాని దూతలను దానితో కూడా పడద్రోయబడి. ఇక దీవారాత్రములు సాతానుడు ఏం చేస్తున్నాడు? హింసించడమే వాడి పని. సోదరుడా, సాతాను సమాజపు వారి చేత కలుగు దూషణ నేను ఎరుగుదును, శ్రమ ఎరుగుదును, దరిద్రత ఎరుగుదును. యూదులమని చెప్పి యూదులము కాకుండా ఉన్నటువంటి సాధారణ సమాజపు వారి పేరు కలిపెట్టే దూషణ హింస బాధ నేను ఎరుగుదును. ప్రియులారా, ఎందుకు ఇలా జరిగిందయ్యా అంటే, ఆనాడు ఈ ప్రాంతమంతా రోమీయులు పరిపాలన చేసేవారు. రోమా చక్రవర్తి ఆధీనంలో ఇవన్నీ ఉండేటివి. రోమా చక్రవర్తి అంటే ఇస్రాయేల్ దేశం మొదలుకొని ఆయన రోమ్ వరకు పరిపాలన చేశాడు, అన్ని దేశాలని. అది విశాలమైన రాజ్యం అది. యూదులు రోమీయులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. సోదరుడా, గుర్తుంచుకో, యూదులు రోమీయులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. అందుకనే రోమా చక్రవర్తి తన ప్రతిమను పెట్టి దానినే పూజించాలని కోరుకునేటువంటి గుణం కలిగినటువంటి వాడు. అయితే యూదులను మెప్పించుట కొరకై, యూదా రాజ్యమును బ్యాలెన్స్గా ఉంచడం కొరకై యూదులకు ఎగ్జంప్షన్ ఇచ్చాడు. మీరు ప్రతిమను పూజించకపోయినా పర్వాలేదు అని. కాబట్టి వారు సమాజ మందిరాల్లో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, ఏ సమస్య లేదు. ఇప్పుడు సమస్య వచ్చిందల్లా ఎవరికి? క్రైస్తవులకు. ఆనాడు ప్రభు నమ్మినటువంటి క్రైస్తవులకి ఆ ఎగ్జంప్షన్ లేదు. కాబట్టి యూదులు హింసించేవారు, యూదులు కానీ అన్యులు హింసించేవారు, రోమీయులు కూడా హింసించేవారు. రోమా చక్రవర్తులు కూడా తమ అధికారం కొరకు క్రైస్తవులను హింసించేవారు. అందుకనే పౌలును బందీగా తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నారు. అవునా? పెట్టి చాలా విచారణలు చేసి వాళ్ళు చాలా తెలివి కలవాళ్ళు రోమీయులు. ఆయన చంపాలని, సిలువ వేసి చంపాలని మొదట ఆలోచన చేశారు. పౌలును కూడా, పేతురును రివర్స్ సిలువ వేసి చంపారు. అవునా? పౌలును కూడా అలానే చంపాలని చూశారు. అయితే పౌలు రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడికి ఎవరికైనా సరే శాపగ్రస్తమైన శిలువ మరణము విధించకూడదు. అందువలన పౌలు శిరఛేదనం చేయబడి చంపబడినాడు. అర్థమైందా? ఏది ఏమైనా ఓవరాల్గా క్రైస్తవులకు హింస ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉంది, ఎక్కడా మారలేదు. అందుకనే అమూల్యమైన మీ విశ్వాసము, ముగిస్తున్నాను, అదే అంటాడు, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును, సాతాను సమాజపు వారి చేత కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు నీవు భయపడకుము. దేవుడు అభయం ఇస్తున్నాడు. ఈ మాటతో మనం ముగించుకుందాం. శ్రమలకు భయపడకుము. ఆయన ఇవ్వబోయే బహుమానము, ఐశ్వర్యము, భాగ్యము ముందర ఈ శ్రమలన్నీ కూడా ఎన్నదగినవి కావు. సోదరుడా, భయపడకుము. సోదరి, భయపడకు. సంగమా, భయపడవద్దు. ఏది కూడా క్రీస్తు నుండి మనల్ని దూరం చేయవు. రోమాపత్రికలో అదే అంటాడు కదా. ఆ మాట చదివి నేను ముగిస్తాను. 8వ అధ్యాయమా 10వ అధ్యాయంలోనా అయ్యా? రోమాపత్రిక 8వ అధ్యాయమా? చదువుతాను. 8వ అధ్యాయం అనుకుంటాను అయ్యా. మరణమైనను అదే 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా అయినను మనల్ని ప్రేమించు వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. నీవు పొందబో శ్రమలను బట్టి నువ్వు భయపడకు. సోదరుడా, సోదరి, ఇక తర్వాత ఉన్నాయిలేండి 10 దినములు నీకు శ్రమ అని,
అది తర్వాత మనం ఆలోచన చేద్దాం. ప్రస్తుతానికి నీ కలుగుబోవు శ్రమలకు నువ్వు భయపడకు. మన ప్రభు వీటన్నిటిని జయించినటువంటి వాడు. మనకు ఐశ్వర్యము, భాగ్యము, ధనము, అమూల్యమైన మన విశ్వాసం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ప్రభువును కలిగి ఉండండి, సాతానును ఎదిరించండి. దేవునికి లోబడుడి, అప్పుడు సాతానుడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మంచిది.